వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ్ రాజ్ అఫీషియల్. మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే డే కొంచెం లేజీగా స్టార్ట్ అయిందనమాట. ఇంకా మార్నింగ్ వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి, పూజది కానీ ఏమైనా, ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు హెల్త్ బాగాలేదు. ఇంకా హెడేక్ అంతా తల లోపల లాగుతున్నట్టు ఆ ఫీలింగ్ అనమాట, చాలా ఎక్కువగా అనిపించింది. కొంచెం లేట్గానే లేచాను. మా వారికి అయితే అంబలు చేసి పెట్టేశాను, తనైతే తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. నేనైతే అలాగా రూమ్ అలా క్లీన్ చేసేసి దీపం పెట్టేశాను. కాసేపు ఇంకా మళ్ళీ నేనైతే పడుకుని పోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిపోయిందనమాట. ఇంకా మా వారు అయితే లంచ్కి వచ్చేస్తారు కదా, ఇంకా పాప కూడా కాసేపు పడుకుంది, ఇదే టైం కరెక్ట్ అని చెప్పేసి ఇంకా అలాగా లంచ్ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా లంచ్ వచ్చేసి నేనైతే పులిహోర అయితే సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను. మా వారికి అయితే ఫోన్ చేసి అడిగాను, తనైతే వచ్చేస్తున్నారంట. ఇంకా త్వరగా ఏదైనా అయిపోద్దంటే ఇంకా పప్పు చారు ఇవన్నీ ఉండే కంటే ఇంకా ఇది బెటర్ కదా అని చెప్పేసి పులిహోర అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం నాకు హెల్త్ కూడా సెట్ అయిందనమాట. ఇంకా హెడ్ బాత్, ఈ నైటీ డాన్స్ సౌండ్ ఇదంతా ఒకేసారి కొట్టేసింది. ఇంకా నేను కూడా మార్నింగ్ నేనంతా క్లీన్ చేసుకొని ఉండిపోయాను కాబట్టి కొంచెం హెడేక్గా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఆయిల్ రాసేసి అలా హెడ్ బాత్ చేసేసాను ఫ్రీ అవుతుందని. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కొంచెం జుట్టు ఆరినాక ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈరోజు ఈవినింగ్ వెళ్తానా లేదా అనే మూడ్లోనైతే ఉన్నానమాట. ఇంక ఇప్పుడు నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ వచ్చేసి సింపుల్గా ఇంకా పులిహోర చేసేద్దామని చెప్పేసి ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను. ఇంతలోనే మా వారైతే వచ్చేసారు. ఇగోండి తనే నాకు ఈ వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తనైతే త్వరగా చేసేయాలి అని చెప్పేసి అన్నారు. అంబలు తింటే ఎవరికైనా ఆకలి వేస్తుంది కదండి, ఇంకా అంబలు కొంచెమే తినేసి వెళ్ళారు. ఇంకా అలా అని చెప్పేసి పులిహోర అయితే చేసేస్తున్నాను. పులిహోరలో మీలో పల్లీలు వేసి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకనైతే నేను ఇటువైపు పులిహోర అయితే పెట్టాను. దుంపలు అయితే నేను కుక్కర్లో పెట్టేశానండి, అవైతే ఉడికిపోయాయి. ఇంకా దుంపలు అయితే ఫ్రై చేసేయాలి, ఆలు ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మా వారు ఇంకా జ్యూస్ కర్రీ అవన్నీ ఎందుకులే సింపుల్గా ఫ్రై చేసేయని చెప్పారు. నాకు కూడా ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టము. ఇంకా పులిహోరతో ఆలు ఫ్రై చాలా బాగుంటుంది కదా. ఇంకా మా వారు ఇంకా నీకు హెల్ప్ చేస్తాలే, వీడియో షూట్ చేస్తా అని చెప్పేసి నా కోసం ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నారు. పులిహోర అయితే ఇలా నేను చాలా బాగా చేస్తానండి సింపుల్గా. ఇంకా తక్కువ క్వాంటిటీ చేస్తే ఇంకా బాగా వస్తుంది కదా. ఇంకా నాకు మా వారికే కాబట్టి ఎలా వస్తుందో ఏంటో చూడాలి. కొంచెం జీడిపప్పు అలానే పోపు దినుసులు అన్నీ వేసేసాను. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని కొంచెం చిట్టుపట్లు ఆడిపోయిన మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చి కరివేపాకు అనేది లాస్ట్లో వేస్తాను. అల్లము నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇటువైపు అయితే ఆలు ఫ్రై అయితే అవుతుంది. దానికోసం ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసి పోపు దినుసులు అవి వేసేసాను. ఇందులో అయితే ఉప్పు వేసేసాను, అందులో కూడా ఉప్పు వేసాను అనమాట. పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అయిపోయిన తర్వాత ఇందులో అయితే చింతపండు పిండేసుకోవడమే. చింతపండు కొంచెం ముందే నానబెట్టేసి కొంచెం మరిగించేసి ఉంచుకున్నాను, ఎందుకంటే త్వరగా పులుపు అనేది బాగా వచ్చేస్తుంది కదా, అందులో వేసేసి లాస్ట్లో ఉడికించుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడైతే ఇందులో పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఇంకా ఇంగు వేసేసి చింతపండు రసాన్ని వేసేయడమే. వేసుకున్నాక మొత్తం కలిపి ఒకసారి ఉడికించుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆలు కూడా వేసేసాను. ఇటువైపు కర్రీ కూడా అయిపోతుంది. ఆలు ఫ్రై సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా. ఈరోజైతే మాకు డ్రెస్ కూడా వచ్చేసి గ్రీన్ కలర్ అని చెప్పారండి. ఇంకా గ్రీన్ కలర్ అంటే బ్రహ్మచారిణి అమ్మవారు ఉంటారు కదా, ఆ రూపంలో అయితే దర్శనం ఇవ్వబోతున్నారు. ఇంకా మా అందరికీ డ్రెస్ కూడా వచ్చేసి గ్రీన్. ఇంకా ఒకవేళ వెళ్తే ఇంకా గ్రీన్ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా గ్రీన్ వచ్చేసి ఆల్రెడీ మీరు ఒక వీడియో చూసారు కదా, రఫల్స్ బ్లౌజ్, ఆ శారీనే ఉన్నదనమాట. ఇంకో శారీ అయితే నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను. ఇంకా మా పాప బర్త్డే రోజు కట్టాను కదా లాగ్స్లోని, అదైతే ఆల్రెడీ స్టిచ్చింగ్కి బ్లౌజ్ సైజ్ చేయడానికి అని చెప్పేసి ఇచ్చానమాట. ఇంకా అది ఒకవేళ తీసుకొస్తే ఒకవేళ వెళ్తే అది కట్టుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే రఫల్స్ శారీ కట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇప్పటికైతే శారీస్ ఎక్కువగా నేను ఏం తీసుకొని రాలేదు, ఒక 5-6 శారీసే తీసుకుని అయితే వచ్చాను. ఇంకా మా అమ్మగారు వస్తే తీసుకొని అయితే వస్తానని చెప్పారు. ఇక్కడ పులిహోర అయితే రెడీ అయిపోయింది, ఆలు ఫ్రై కూడా అయిపోయింది అనమాట. ఇంకా సింపుల్గా ఈరోజు లంచ్ అయితే ఇలా సింపుల్గా చేసేసానండి. ఇంకా మా వారు కూడా ఇష్టంగా తిన్నారు. తక్కువ పులిహోర చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా, సేమ్ టెంపుల్లో ఎలా చేస్తారో అలానే వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా మా పాప కూడా కాసేపు పడుకుందని చెప్పేసి నేను మా వారైతే ఇంకా స్పీడ్గా ఇంకా తినేసామన్నమాట. ఇంకా మా పాప ఇక్కడ కూర్చుంటే ఏం ఉంచదు, మొత్తం కిందే పడేస్తుంది అనమాట. తినేసాక గిన్నెలు అవి తోమేసి ఇంకా కాసేపు పడుకుని పోయినండి. ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇంకా వెళ్ళనేమో అనుకున్నాను, ఫుల్గా ఆయిల్ అయితే అప్లై చేసేసాను. సర్లే ఇంకా రేపు వెళ్దాంలే, ఇంకా 9 days ఉంది కదా పూజ అని చెప్పేసి అనుకున్నాను. ఇంతలోకి అక్క వచ్చేసి ఇంకా ఆయిల్ అప్లై చేసి ఏమైంది, కాస్త ఫ్రీ అవుతుంది మైండ్ కూడా, కింద దేవుడి దగ్గరికి రా అని చెప్పంటే ఇంకా అక్క హెల్ప్తో శారీ డ్రేపింగ్ అయితే అక్క చేసేసింది. ఈ బ్లౌజ్ అయితే ఇంకా అప్పటికప్పుడు ఇంకా స్టిచ్చెస్ ఇప్పేసి వేసుకున్నానండి. చాలా వరకు శారీస్ అన్నీ ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత బాగా టైట్ అయితే అయిపోయింది. ఇంకా కిందకైతే వచ్చినప్పుడు హారతి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి.
से विश्वनाथ परम पिता परमेश्वर हमारे भारतवासियों के घर में परिवार में सुख समृद्धि बनी रहे, ऐसी मैया की कृपा बने, ऐसे मैं प्रभु बारंबार प्रार्थना करता हूँ। तो ध्यान रखें, सुबह और शाम आरती। ఇక్కడైతే దేవుడికి భోగం పెడుతున్నారని చెప్పేసి కట్టిన అయితే వేసేసారనమాట. ఇంకా అందరూ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకో సైడ్ వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చేసి దాండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మా బ్యాచ్ అందరితో ఇంకా సెల్ఫీస్ వీడియోస్ ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అవి అయితే దిగేసాము. ఇంకా ఇక్కడైతే ఇంకా హారతి అయితే అందరికీ తెచ్చి ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా ప్రతి ఒక్కరి దగ్గరికి అంత మందిలో వచ్చి ఇచ్చారండి. ఇంకా అందరం కలిసి హారతి అయితే తీసేసుకున్నాము. ఇంకా మంచిగా పూజ అంతా అయిపోయిందనమాట. చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇంక ఈరోజు అంతా చెప్పాను కదా, డ్రెస్ కోడ్ గ్రీన్ వచ్చేసి ఇంకా అందరి దగ్గర ఉన్నది గ్రీన్ శారీలో ఇంకా ఆ కలర్ కాంబినేషన్స్లో ఉంటాయి కదా, అలా అయితే కట్టుకొని వచ్చారు. ఇంక ఇక్కడ మా చిట్టి తల్లి అయితే పాపం వేడికి చిరాకు అయితే చేసేస్తుంది. ఇంకా బాబుతో అయితే కాసేపు ఆడుకుంటుంది అనమాట. ఇంకా ప్రసాదం అయితే ఇంకా ఇచ్చారు, తీసుకొని అయితే వచ్చాము. చాలా టేస్టీగా అయితే ఉంది. ఈరోజు కూడా హల్వా ఇంకా శనగలు అయితే ఇచ్చారనమాట. ఇంకా అదొక ప్లేట్ తినేసాము. ఇంతలోనే ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. ఎందుకంటే నిన్న డిన్నర్కి వెళ్ళేసరికి ఇంకా అక్కడ అంతా లాస్ట్ అయిపోయింది. ఇంక ఈరోజు అయితే మేము కొంచెం త్వరగానే వచ్చేసాము. తర్వాత ఎలానో డ్యాన్స్లో అది వేసుకోవచ్చని. ఫుడ్ ఇంపార్టెంట్ కదా మెయిన్. ఈరోజు ఫుడ్ వచ్చేసి చాలా బాగుందండి నిన్నటికంటే. ప్లేట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. ఫ్రైడ్ రైస్, అలానే ఐస్ క్రీమ్, మా పాపకైతే ఐస్ క్రీమ్ పైనే కన్ను ఉంది. ఇంకా అది పట్టుకొని లాగుతూనే ఉంది. పన్నీర్ కర్రీ, ఆలు కర్రీ, అలానే పూరి అది పెట్టారు. ఇంకా అందరం కలిసేసి ఇంకా ఒక దగ్గరికి చేరుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఇదే ఇంకా ఈరోజు మాకు పెట్టే ఫుడ్ అనమాట. ఎక్కువగా ఇక్కడైతే రైస్ పెట్టారండి, చాలా రేర్గా పెడతారనమాట. ఏ ఈవెంట్ అయినా మీరు చూస్తూ ఉంటారు కదా, అసలు రైస్ సాంబార్ ఇలా ఉండదు. ఆ రైస్ సాంబార్ కాంబినేషన్ తింటే ఎక్సలెంట్ ఉంటుంది కదా. బట్ ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి ఇలా అయితే ఎక్కువగా పూరీస్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివే పెడుతూ ఉంటారనమాట. ఇంకా మా తెలుగు బ్యాచ్ అందరం ఒకసారి దగ్గర కూర్చొని మంచిగా తినేసాము. ఇక్కడ పునీత్ బాబు కూడా కూర్చొని తింటూ ఉన్నాడు అన్నమాట. భలే క్యూట్ ఉన్నాడు కదా. నెక్స్ట్ మా పాప అయితే ఐస్ క్రీమ్తోనే ఉంది. ఇంకా అన్నం కూడా తినదండి అసలు. అట్లీస్ట్ ఇంకా దానికి ఇంటికి వెళ్ళాక ఇంక ఉగ్గు కానీ పాలు కానీ ఏదో ఒకటి పెట్టాలి తినేసాక. అప్పటికి డ్రెస్ మీద మొత్తం ఐస్ క్రీమ్ అయితే పడేసుకుంది. ఇంకా ఇంటికి వెళ్ళి డ్రెస్ అయితే తను చేంజ్ చేసి మళ్ళీ రావాలి. ఇంకా డ్రెస్ అయితే తను చేంజ్ చేసి మా హస్బెండ్కి ఇచ్చేసి అయితే నేను వచ్చాను. ఇంతలోనే ఇక్కడ దాండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ దాండి అయితే బ్యాచ్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, మళ్ళీ చూసేయండి.
సో గాయస్ ఈ రోజు వీడియో ఇదనమాట. బ్రహ్మచారిని అమ్మవారు కాబట్టి గ్రీన్ డ్రెస్ అందరం అయితే వచ్చేసాము. రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.